ఏమైనా అడిగితే నాదే తెలిసేదండి. రోజు నాకు కష్టమైతే ఉంటున్నారు. ఉద్యోగాలు అయితే రాలేదు. Good morning, tell all your parents and friends. చిన్ననాటి నుంచి తెలిసినటువంటి వాళ్ళమే, ఒకరు పరిచయం ఉన్నటువంటి వాళ్ళమే స్థానికులు. దాదాపు ఇక్కడ నేను కూడా మీతో పాటు వాకర్గా ఉండి తిరిగినవాడినే. కొన్ని సమస్యలను మనం పరిష్కారం చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతల ప్రకారంగా చేయవలసినటువంటి వాటిని ఒక పెద్ద మనసుతోని అక్కడ కేసీఆర్ గారు అన్ని రకాలుగా ఆలోచించి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరిచిన ఆలోచనతో వినియోగిస్తున్న కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మన జిల్లా ఎవరు కూడా ఊహించుకునే జగిత్యాల జిల్లా అవుతుందని చెప్పని జిల్లా కావాలని చెప్పని కూడా పెద్దగా ఆలోచన లేకుండే. అటువంటి దాన్ని జిల్లా కేంద్రం చేసుకొని జిల్లా కేంద్రం అని నామమాత్రం కాకుండా అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో మెరుగుపరిచే విధంగా, ఎదిగే విధంగా, ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క జీవన ప్రామాణిక గురించిన కార్యక్రమం స్వతహాగా మనం చూస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదటి బాధ్యత ఏంటంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు బాగుంటేనే మనం మంచిగా ఉన్నట్టు. అది అత్యంత పెద్ద అంశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉంది. మౌలిక సదుపాయం రెండవది. కళ్ళ ముందే మౌలిక సదుపాయాలు కనబడుతున్నాయి. ప్రజలు ఏవైతే కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటి పనులను చేస్తూ వాటి ఫలితాలు కూడా మనం అనుభవిస్తున్నాం. వీటికి తోడుగా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి కనుక వాటిని కూడా తీసుకునే అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి ఇక్కడ ఈ క్రీడా ప్రాంగణ ప్రాంతంలో ఉండేటువంటి మిగిలిన పనులు కానీ, అదేవిధంగా ట్రక్కులకు సంబంధించింది అది బైపాస్కి వెళ్ళిపోయే విధంగా అనేటువంటిది దాని కొరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సంబంధించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎవరు వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడేసి ఆ సమస్య పరిష్కారం తీసుకోవడం. దాని తోడుగా నూతనంగా కూడా ఇటు డబుల్ రోడ్ అనేది మన హైవే రోడ్ వస్తుంది చెప్పలేదు ఉంది, దాన్ని వేగవంతం చేసే విధంగా కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. జగిత్యాల పట్టణంలో అసలు సరైన క్రీడా ప్రాంగణాలు లేకుండా ఉన్నొక్క గ్రౌండ్ ఉండే దాంట్లో కూడా సరైన మౌలిక వసతులు లేకపోతే వచ్చిన తర్వాత మీరే చూసిన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఎక్కడ చూసినా జిమ్లు ఏర్పాటు చేసాం. ఇక్కడ ఏర్పాటు చేసాం అమరవీరుల స్థూపం దగ్గర చెప్పుకుంటూ పోతే మీ అందరూ తెలుసు. పట్టణం నలుమూలల్లో గాంధీనగర్కి వెళ్ళి పెడితే విద్యానగర్ దానికి. అదేవిధంగా ఈ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసాం. ఒకసారి క్రీడా ప్రాంగణం అయిన తర్వాత అంతకుముందు ఓడి ఉసుకుపోతారు, ఓడి ఇంకేమో చేస్తారు, ఇక మార్చే అవకాశం లేదు. అఫీషియల్గా బోర్డు పెట్టి అదే పెద్ద పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వేరే డిపార్ట్మెంట్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అఫీషియల్లీ వీ హావ్ ఎరెక్టెడ్ ఎ బోర్డ్. గతంలో కూడా రమణ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ శిలాఫలకం వేస్తే అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇది ఇక్కడ కానియలేదు, ఇక్కడ కానియలే గ్రౌండ్. అదేవిధంగా అభివృద్ధి నిరోధకులని ఒక మాట చెప్తాను, ఇంతమందిలో ఎవరైనా ఉన్నా కానీ బాధపడద్దు. నర్సింగ్ కాలేజ్ కూడా శిలాఫలకం వేస్తే మదియాజ్కి గౌడ్ గారు వాళ్ళ ఎంపీ కూడా వేస్తే ఆ జాగా కూడా కాగితం ఇవ్వలేదు. వారి మిత్రులం అందరం కలిసి నర్సింగ్ కాలేజ్ ప్రైవేట్ దాంట్లో పెట్టి ఇద్దరం ఓడిపోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక అన్న నాకు ఒక్క ఫోన్ చేస్తే కవితమ్మ గారికి ఎప్పుడు జాగిచ్చి ఇలా మంజూరు చేసి బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 1825 రోజులు, 25 రోజులు తక్కువ ఉన్నది. 1800 రోజులు మీరు చూసేది ఒక్కటి కాదు, ఏదైనా అసెంబ్లీ ఉంటే అది ఉంటుందమ్మా. మరి మీ అందరిని కోరుతున్నా, ఇంకా 14 రోజులు టైం ఉంది. మీరు నా గురించి 10 మందికి చెప్పండి. ఎప్పుడైతే ఇంతకుముందు అన్నామో మీ బంధుమిత్రులను చెప్పండి, గెలిపియండి. నేను మీకోసం వెన్నంటి ఉంటా. ఇద్దరు రమణన్న గారు నా కోసం అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కూడా
వారి వంతుగా పాటుపడుతున్నారు. ఇద్దరం కలిసి మొన్న జరిగిన వరదలు జరిగితే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే చాలామంది ఈజీగా మాట్లాడతారు. 50 ఏళ్ళలో పడడానికి వర్షాలు పడ్డాయి. మన ధర్మసముద్రం చెరువు దెబ్బతిన్నది, కళ్ళపల్లి చెరువు దెబ్బతిన్నది, రాయకల్ చెరువు దెబ్బతిన్నది, అరగుండాల చెరువు దెబ్బతిన్నది. మరి వారు తీసుకొని ఇంజనీరింగ్ చీఫ్ ఆఫీస్ చుట్టూ ఒక 2-3 సార్లు తిరగడం వల్ల మరి మంజూరై మొత్తం కూడా మొత్తం చెరువు ఇవన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. అవన్నీ కూడా రిపేర్ అయినాయి. మరి ఈ రకంగా కలిసి పనిచేసే ఒక టీం ఉన్నది జట్టుగా. పైన ముఖ్యమంత్రి గారు మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. మీ అందరి సహకారం కావాలని కోరుతాం. మరి ఇవన్నీ చాలా ఘోరంగా ఇదైతుంది. దానివల్ల కొంత సందులని ఇప్పుడు పాతవాడకంతా ఉంటాయి. ఇప్పటికి కూడా తిన్నాన్ని కూడా ఉంటాయి కదా. ఇవాళ అట్లీస్ట్ డ్రైనేజ్ పోటేసి అండర్గ్రౌండ్ బాగుంటుందని ఆలోచన చెప్పడం జరిగింది. అందుకే ఇప్పటికే కొంత ఒకటి కాదు 2 కాదు 993 మీటర్లు యావర్ రోడ్డు విస్తరించలేదంటే గార్డో గిన్నె అంటారు కావచ్చు. తక్కువ చేయలేదు మేము. 993 మీటర్లు విస్తరణ చేసి మళ్ళా రోడ్ వేసి రోడ్ కూడా వేసి లైట్లు కూడా షిఫ్ట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏందో చూపెట్టినాం ఇప్పటికే అని చెప్పి సందర్భంగా చెప్తాం. 1,76,00,000 ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఆయన తీసుకెళ్ళాడు. అంటే ఈ ఊరంతా చేయాలంటే దాదాపు 150-200 కోట్లు అవుతుంది. మరి ఇది అవుతుందా అని ఎవరైనా అడగవచ్చు. కరీంనగర్లో అయింది మన దగ్గర ఎందుకు కాదు, నిజామాబాద్లో అయింది మన దగ్గర ఎందుకు కాదు. 1,100 కోట్లు ఇచ్చిన మేము 1000 కోట్లు అని చెప్పినాం. 1,100 కోట్లు ఇచ్చిన వాళ్ళు 200 కోట్లు ఇరవై ఒక జిల్లా కేంద్రం ఇట్లా ఇంకా కూడా చేసుకోవాల్సి ఉంది. మరి మీరందరూ కూడా దయచేసి సహకరించాలని కోరుతున్నా. మీరు మన్మల్ మరణాలతో పోయి ఆడ ఆడుకునేటట్టు చేశాం. ఇప్పుడు ఇక్కడ జిమ్ చేశాం. అంటే ఈ రకంగా ఒక ఇదే ప్రాంతం కాదు, ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మీరు ఒక రాత్రి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కాబట్టి రాత్రి కావాలని అడుగుతున్నారు. చాలా 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 చిన్న విషయం. అసలు మీకు ఒక విషయం చెప్తా ఉన్నా. మరి అంజన్ ఎందుకు ఎప్పుడో నాకు అర్థమవుతుంది. కానీ ఈ ఊరు పుట్టిన నాటికెళ్ళి జగిత్యాల పట్టణంలో ఉన్న కరెంట్ స్తంభాలు 6,500, నేడు 9,200, 2,700 కొత్త కరెంట్ స్తంభాలు వేసామని చెప్పి సందర్భంగా తులసి నగర్లో 270 వేసాం, టీఆర్ నగర్లో 250 వేసాం. కాబట్టి ఇవి తప్పకుండా చేస్తామని చెప్పి